నమస్తే, నేను మీ నాగేష్. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని కలమల్లలో ఉన్న ఆర్టీపీపీ ప్రాజెక్టులోని బూడిద తరలించే విషయంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ దివాకర్ రెడ్డి, జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి మధ్య నెలకొన్న వివాదం పరిష్కరించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేత కాలేదు. ఆయన ఈ విషయంలో చేసేదేమీ లేక చేతులు ఎత్తేసి మీరు కూర్చొని పంచాయతీ చేసుకోండి అని చెప్పేసి ఆదినారాయణ రెడ్డి ఆయన అన్న కొడుకు భూపేష్ రెడ్డి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి పంపించేశారంట. ఇక జేసీ దివాకర్ రెడ్డి గారు తమ్ముడు ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పంచాయతీకి రమ్మంటే సీఎం పిలిస్తే నేను రావాలనా? చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు మా ఫ్యామిలీ రాజకీయాల్లోకి ఉంది. ఆయన ఏంది మా పంచాయతీలు చేసేది? మా నియోజకవర్గంలోకి ఆదినారాయణ రెడ్డి రావాల్సిన అవసరం ఉంది. మేము కాదంటే ఆయన ఎలా వ్యాపారం చేస్తాడో, వాళ్ళ లారీలు ఎట్లా వస్తాయో, ఎర్రగుంట నుంచి బోర్డు తెచ్చి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలకు ఎట్లా అమ్ముతారో నేను కూడా చూస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే డుమ్మా కొట్టేశాడు. సో దీంతో ఏమైందంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు అనంతపురం పర్యటన సందర్భంగా తాడిపత్రి శాసనసభ్యుడు అస్మిత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికేందుకు వెళ్ళారంట. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహార తీరు మీద, అలాగే ముఖ్యమంత్రి ఒక మున్సిపల్ చైర్మన్ను శాసనసభ్యున్ని మాట్లాడదాం రండి అని పిలిస్తే వాళ్ళు రాకుండా ఎగ్గొట్టడం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఆదినారాయణ రెడ్డి వాళ్ళ అన్న కొడుకు జమ్మలమడుగు తెలుగుదేశం ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ఇద్దరూ నా మాటను గౌరవించి వస్తే మీరిద్దరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే అయ్యుండి నా మాటను గౌరవించకుండా నేను పిలిస్తే రారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తూ ఉంది. దీంతో భూపేష్ రెడ్డి గారు ఆ బూడిద పంచాయతీ మా కోసం కాదు, కార్యకర్తల కోసం ఇంత గొడవ పడాల్సి వచ్చింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సమాధానం ఇచ్చారంట. కార్యకర్తల గురించి కాదు, మీకోసం మీరు గొడవ పడుతున్నారు, కార్యకర్తలు ఎవరు అక్కడ గొడవ పడమని చెప్పడం లేదు, కార్యకర్తల సంగతి అయితే నాకు వదిలేయండి నేను చూసుకుంటా అని చెప్పేసి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఈ విషయం ప్రభాకర్ రెడ్డి గారికి చెప్తే ఆయన చాలా లైట్గా తీసుకొని ఇట్లాంటి కోపాలు ఆగ్రహాలు అమ్మా మా 50-60 ఏళ్ళ రాజకీయ జీవితంలో చాలా చూసాము. చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు మా నాన్న కాలం నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాము, మాకేంది ఆయన పంచాయతీ చేసేది? ఆ పంచాయతీ ఎట్లా తెంచుకోవాలనో, ఆర్టీపీపీ నుంచి బోర్డు తీసి తాడిపత్రి నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీలకు ఎట్లా అమ్మాలనో మాకు తెలుసులే, మా శక్తి మేము చూసుకుంటాం, మాకు శక్తి లేనప్పుడు ఆ వ్యాపారం వదిలేస్తామని చెప్పేసి చెప్పారంట. సో ఆదినారాయణ రెడ్డి గారు కూడా ఈ విషయం చాలా ప్రెస్టేజ్గా తీసుకొని తనకు తెలియకుండా తనతో పంచాయతీ చేసుకొని తనతో రాజీ చేసుకోకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆర్టీపీపీ నుంచి బూడిదను వాళ్ళ నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీలకు ఎలా తరలిస్తారో నేను కూడా చూస్తా అని చెప్పేసి పట్టుకొని ఉన్నాయంట. దీంతో ప్రభాకర్ రెడ్డి గారి లారీలు ఈ రోజు వరకు కూడా కల్లమల్లోని ఆర్టీపీపీ దగ్గరికి రాకుండా ఆదినారాయణ రెడ్డి గారి మద్దతు వర్గులు అడ్డుకున్నారు. వాళ్ళ లారీలు అయితే ఇంతవరకు కూడా ఆర్టీపీపీ దగ్గరికి రాలేదు. దీంతో ఈ పంచాయతీ ఇప్పట్లో తెగేటట్లుగా లేదనేది అటు తెలుగుదేశం వర్గాలు ఇటు భారతీయ జనతా పార్టీ వర్గాలు కూడా స్పష్టంగా చెబుతున్నాయి. ఎటొచ్చి ప్రభాకర్ రెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి గారు ఒకరితో ఒకరు కాంప్రమైజ్ అయితేనే ఈ వివాదానికి తెరబడుతుంది, లేకుంటే ఇది ఇలాగే పొడిగిస్తూ పోయి ఏదో ఒకరోజు బ్లాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఒక వనరు కాబట్టి ఇరు వర్గాలు వెనక్కి తగ్గడం లేదు. ఏదో ఒక రోజు ఇరు వర్గాలు డబ్బు కోసం, రాజకీయ ఆధిపత్యం కోసం బాహాబాహి తలపడితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. పరిస్థితి చూస్తుంటే అంతవరకు వచ్చే ప్రమాదం కనిపిస్తోందని చెప్పేసి రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి తిరస్కరించి సీఎం అయితే మేము చూసుకుంటాం, మా పంచాయతీ మేము చూసుకుంటామనే ఒక ధోరణిలో ఉన్నందువల్ల ఈ వ్యవహారం ఇప్పట్లో తెగేలా లేదు.